విశాఖ సింహాద్రి అప్పన్న చందానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అక్షయ తృతీయను పురస్కరించుకొని తెల్లవారుజాము నుంచి శ్రీ వారాహ లక్ష్మీ నరసింహస్వామి దివ్య రూపాన్ని భక్తులు దర్శించుకున్నారు. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గణపతిరాజు స్వామివారి తొలి దర్శనాన్ని చేసుకుని స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. వేకువజామున నుంచి చందానోత్సవ వేదిక కార్యక్రమాలను ఆలయ అర్చకులు ప్రారంభించారు. సుప్రభాత సేవానంతరం వెండి బురుగుతో స్వామిపై ఉన్న చందనాన్ని ఒలిచారు. ఇక ప్రముఖులకు దర్శనం అనంతరం తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తులను దర్శనాలకు అనుమతించారు. సింహగిరిపై చందానోత్సవ ఏర్పాట్లను విశాఖ కలెక్టర్ మల్లికార్జున్ పరిశీలించారు. ఆలయ నీలాద్రి గుమ్మం, దక్షిణ మార్గం, ఉత్తర ద్వారం, భక్తులు వేచి ఉండే క్యూలను పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉత్సవం నిర్వహిస్తామన్నారు. జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ భక్తులకు కొండ దిగువన కొండపైన అసౌకర్యం కలగకుండా ఎప్పుడూ లేని విధంగా మంచి ఏర్పాట్లు చేశామన్నారు. మంచినీటి సౌకర్యం, మజ్జిగ, చలివేంద్రాలు వసతులను ఏర్పాటు చేయించారు. చందానోత్సవం సందర్భంగా విధులు నిర్వర్తించవలసిన పోలీసులు నిన్న సాయంత్రానికే సింహగిరికి చేరుకున్నారు. పాత గోసాల జంక్షన్, పాత అడవివరం జంక్షన్ నుంచి ఎలాంటి వాహనాలు అడవివరం ప్రధాన రహదారిలో ప్రవేశించకుండా చర్యలు చేపట్టారు. పోలీసులు కూడా ఎక్కడికక్కడే భద్రత చర్యలు చేపట్టారు. అందరికీ నమస్కారం అండి. శ్రీ లార్డ్ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవ మహోత్సవం ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత స్వామివారి కార్యక్రమాలు కూడా మనకు మొదలైనాయి. అందులో సాంప్రదాయబద్ధంగా మనం ధర్మకర్త కుటుంబం కానీ, దాతలు కానీ, లేదంటే ఇంపార్టెంట్ జ్యుడిషియరీ వాళ్ళు కూడా అక్కడ దర్శనానికి వెళ్ళడం జరిగింది. అండ్ మనం షార్ప్ 4:45కి మనము అంతరాలయం క్లోజ్ చేయడం జరుగుతుంది. చిన్న గేట్ ఒకటి ఉంది, 3 feet హైట్, అది కూడా క్లోజ్ చేసి తాళం మనం ఈవో గారికి ఇవ్వబోతున్నాం. ఆ విధంగా అంతరాలయం దర్శనాన్ని లిమిట్ చేయడం జరిగింది. అలాగే టికెట్లు కూడా చాలా లిమిట్ చేయడం జరిగింది, మీ అందరికీ తెలుసు. అలాగే మనకు వెహికల్ పాసెస్ కూడా ఓన్లీ 150 ఇవ్వడం జరిగింది. వెహికల్ పాస్ వాడిన తర్వాత కిందే మనం టోల్ గేట్ దగ్గర టిక్ చేస్తున్నాం, లేదంటే క్రాస్ కొడుతున్నాం, సో దట్ మళ్ళీ రీసైకిల్ కాకుండా అదొక చర్య తీసుకోవడం జరిగింది. మీరు గమనిస్తే బయట 300, 1000, 1500 అన్ని చోట్ల కూడా బయట స్కానర్లు పనిచేస్తున్నాయి, టికెట్ టేరింగ్ పనిచేస్తుంది. కావాలంటే మీరు దగ్గర నుంచి చూడండి. సో డబ్బాలు పెట్టి ఒకసారి టికెట్ మళ్ళీ రీసైకిల్ కాకుండా ప్రతి టికెట్ మీద హోలోగ్రామ్ పెట్టాం ఈసారి ఫస్ట్ టైం. సో ఆ విధంగా చిన్న చిన్న పొరపాట్లు ఏవైతే వాటి గురించి మేము తెలుసుకున్నాము, వాటి గ్రహించి ఈసారి ఎటువంటి పొరపాట్లకి ఆస్కారం లేకుండా, తావు లేకుండా మీ అందరి సహకారంతో మనకి పోలీస్ డిపార్ట్మెంటు, ఎండోమెంటు, అలాగే జీవీఎంసీ అన్ని డిపార్ట్మెంట్ సహాయ సహకారాలతో ఇప్పటివరకు దేవుడి దయ వల్ల అంత కార్యక్రమం చాలా సజావుగా జరుగుతూ ఉంది. నిన్న వర్షం పడడం వల్ల కూడా మనకు చాలా అడ్వాంటేజ్ అయింది. ఖచ్చితంగా ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఈరోజు వాతావరణం కూడా మంచిగా అనుకూలిస్తుంది. అలాగే డివోటీస్ కూడా ఏదైతే ఏర్పాట్లు చేసాం చాలా సజావుగా ఉన్నాయి. వాళ్ళు కూడా చక్కగా స్వామివారి దర్శనాన్ని, నిజరూప దర్శనాన్ని చూసి ఆనందం పొందుతారని, చక్కగా ఇక్కడ ఆనందం వ్యక్తం చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. 1.3 నుంచి 1.5 లక్షల వరకు రావచ్చు అనుకుంటున్నాం. సో దానికి తగిన ఏర్పాట్లు చూస్తాం. మీరు చూస్తే ఆల్మోస్ట్ 6.5 kilometers మేర మేము షేడ్ క్రియేట్ చేసాం. అంటే కంటైనింగ్ కెపాసిటీ 29,500 కంటైనింగ్ కెపాసిటీ. అలాగే బయట మనకు జనరల్ పబ్లిక్కి ఇబ్బంది రాకూడదని చెప్పి సుమారుగా మనము ఆల్మోస్ట్ అన్నీ కూడా వైట్ పెయింట్, రిఫ్లెక్టివ్ పెయింట్ కూడా వేయడం జరిగింది. అంటే కాలకూడదని ఆ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కమాండ్ కంట్రోల్స్ ఉంటే ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎంప్లాయీస్ ప్రాబ్లం వచ్చినా కానీ కమాండ్ కంట్రోల్స్ నెంబర్ నిన్న పాస్ అని జరిగింది, బోత్ ల్యాండ్ లైన్ నెంబర్, మొబైల్ నెంబరు. ఇది కాకుండా మనకి దర్శనం పూర్తయిన తర్వాత కిందికి దిగితే అక్కడ మనకి సుమారు 800 మందికి ఫుడ్ ఏర్పాట్లు కూడా వన్ టైంకి చేసాం. కింద కూడా ఫుడ్ ఏర్పాట్లు చేయడం. నిన్న డ్రై రన్ చేసామంటే డ్రై రన్లో కూడా ప్రతి పార్కింగ్ ప్లేస్లో కూడా వాటరు, టాయిలెట్ పాయింట్, అలాగే ఫుడ్ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. పబ్లిక్కి సౌకర్యవంతంగా ఉండేదానికి అన్ని రకాల ఏర్పాట్లు మీ అందరి సహకారంతో చేయడం జరిగింది. చిన్న లోటుపాట్లు ఏదైనా ఉంటే దయచేసి మా దృష్టికి తండి, అవి కూడా కరెక్ట్ చేసానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. దగ్గర 50 సంవత్సరాల నుంచి వివాదంగా ఆగిపోయిన రోడ్లు ఏవైతే ఉన్నాయో, సింహాద్రి అప్పన్న దగ్గరికి రావడానికి మెయిన్ రోడ్లు ఏవైతే ఉన్నాయో అన్నీ చాలా వెడల్పు చేసి నిజంగా ఒక ప్రాకారంలాగా ఈ రోడ్లని ఏర్పాటు చేసి భక్తులకి ఇక నుంచి ఏ రకంగా సింహాద్రి అప్పన్నకి సందనోత్సవం కానీ, గిరి ప్రదక్షిణ కానీ ఎటువంటి కష్టాలు రాకుండా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అలాగే కమిషనర్ గారు, ఈవో గారు వీళ్ళందరూ కూడా అణువు చాలా జాగ్రత్తగా చేయాలనే కార్యక్రమం ఈసారి ఏర్పాటు చేయడం చాలా సంతోషం, చాలా ఆనందకరం. ఈసారి చాలా అద్భుతంగా అన్ని ఏర్పాటు చేశారు. భక్తులకి అందరికీ బ్రహ్మాండమైన దర్శనం అవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుడు కోరుకుంటున్నాను. మాత్రం ఆ ఒక్కరోజే ఉండటం వల్ల ఇంకా ఎక్కువ ప్రత్యేకత సంతరించుకొని ఉత్తరాంధ్రనే కాదు దేశవ్యాప్తంగా అనేక మంది భక్తులు వచ్చి ఈ దర్శనం చేసుకునేటువంటి పరిస్థితి కలిగింది. ప్రత్యేకత ఏంటంటే ఈ చందన యాత్ర రోజున
తప్పనిసరిగా వర్షం పడుతుంది. అంటే నేచర్ కూడా క్లియర్గా మనకి అర్థమవుతుంది. ప్రకృతి కూడా శాంతపరిచే విధంగా ఆ ఉగ్రరూపానికి చందనం కప్పబడేటువంటిది ఒడుస్తున్నప్పుడు, ఆ చందనాన్ని తీసుకున్నప్పుడు డెఫినెట్గా నిన్నటి నుంచి మీరు చూశారు విశాఖపట్నం ఒక్కసారిగా వాతావరణం మారింది. ఈ రకమైనటువంటి అంటే భగవంతుడి తాలూకా ఆ శక్తిని ఇంకా పూర్తిగా ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి. ఏదైతే ఈ సమాజం కోసం ఈరోజు వెళ్తున్నటువంటి ఇలాంటి దేవస్థానాల్లో మనం భక్తులు అందరూ కూడా ఎప్పుడైతే పుణ్యక్షేత్రం, ఇలాంటి పుణ్యక్షేత్రం మా ప్రాంతంలో ఉండటం, మేమందరూ కూడా ఇలాంటి ప్రళయాలు, ఒకవైపు కరోనా కానీ లేకపోతే హుదూద్ లాంటి విపత్తులు వచ్చినప్పుడు డెఫినెట్గా భగవంతుడు గుర్తొస్తుంటారు అందరికీ. అలా అలాంటి వరాహ ఇలాంటి దర్శన భాగ్యం కలగడం మా పూర్వజనం చెప్తుంది మాకు. థ్యాంక్ యూ.